ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హిందూ మతంలో అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. అమావాస్య రోజున ఈ వీడియోలో చెప్పిన కొన్ని పరిహారాలు చేస్తే చాలు, మీ కష్టాలన్నీ త్వరలోనే తీరిపోతాయి. అలాగే మీ జీవితంలో ఉన్న అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలిగి మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ధన ప్రవాహం పెరుగుతుంది. మీ కుటుంబం మొత్తం ఎటువంటి కష్టాలు లేకుండా ఉండాలంటే ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతుంటే శనివారం నాడు నవగ్రహాల వద్ద నువ్వులు సమర్పించి మట్టితో చేసిన ప్రమిదలో నువ్వుల నూనె పోసి 5 వత్తులతో దీపం వెలిగించండి. తరువాత మీ మనసులో కోరికను కోరుకోండి. ఇలా చేస్తే మీ సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరిపోతుంది. మీరు ఎంతో కాలం నుండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే అమావాస్య నాడు గోమాతకు పచ్చి గడ్డిని ఆహారంగా తినిపించి మీ మనసులో కోరికను గోమాతకు చెప్పుకుని 3 ప్రదక్షిణలు చేయండి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం వల్ల మీకు త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలంటే అమావాస్య నాడు ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్లి కొబ్బరికాయను కొట్టండి. అలాగే మీకు తోచినంతలో ఆలయం దగ్గర ఉన్న పేదలకు సహాయం చేయండి. ఇలా చేస్తే త్వరలోనే మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. మీరు జీవితంలో ఎంత కష్టపడి పని చేసిన ఫలితం రావడం లేదు అంటే దానికి కారణం మీపై ఉన్న దిష్టి కావచ్చు. కాబట్టి ఈ అమావాస్య నాడు మీరు స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేయండి. ఇలా చేస్తే మీపై ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. అలాగే మీరు చేసిన పనికి ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. మీ సంపద పెరగాలంటే అమావాస్య నాడు రావి చెట్టు దగ్గరకు వెళ్లి ఒక చిన్న దీపం వెలిగించండి. అలాగే మీ సంపద పెరగాలని మనసులో కోరుకుని 3 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే మీ సంపద ఖచ్చితంగా పెరుగుతుంది. మీకు జీవితంలో డబ్బు సమస్యలు లేకుండా ఉండాలంటే ఇలా చేయండి. తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి అమావాస్య నాడు తులసి చెట్టు ముందు నీటితో శుభ్రం చేసి ఒక చిన్న ముగ్గు వేసి ముగ్గుపై పసుపు కుంకుమ చల్లి దీనిపై మట్టి ప్రమిదలో ఆవు నేతితో దీపం వెలిగించండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు జీవితంలో డబ్బు సమస్యలు రాకుండా ఉంటాయి. మీరు జీవితంలో ఎదగడం లేదు అంటే దానికి కారణం మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు కావచ్చు. అమావాస్య నాడు ఇంటిని ఖచ్చితంగా శుభ్రం చేసుకోండి. ఇంటిని శుభ్రపరిచే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయండి. తరువాత ఒక గ్లాసులో పసుపు నీటిని కలిపి మీ ఇల్లు మొత్తం పసుపు నీటిని చల్లండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఏమైనా ప్రతికూల శక్తులు ఉంటే బయటకు వెళ్ళిపోతాయి. తద్వారా మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి మీరు జీవితంలో ఎదుగుతారు. మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగాలంటే అమావాస్య నాడు సాయంత్రం తప్పనిసరిగా సాంబ్రాణితో ధూపం వేయండి. మీ ఇంట్లో సాంబ్రాణి లేకపోతే కనీసం ధూప్ స్టిక్స్ వెలిగించి మీ ఇంట్లో అన్ని గదులకు ఈ పొగను వేయండి. ఇలా చేస్తే ఇంట్లో ఏమైనా దుష్ట శక్తులు ఉంటే బయటకు వెళ్ళిపోతాయి. అలాగే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అమావాస్య నాడు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోండి. అమావాస్య నాడు ఇంట్లో పూజ చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. పూజలో 5 వత్తులతో దీపారాధన చేయడం వల్ల మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. అమావాస్య నాడు అమ్మవారి చిత్రపటానికి మల్లెపూల దండను సమర్పించండి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. ఇలా చేస్తే మీకు జీవితంలో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. మీరు ఏ పని చేసినా కలిసి రాకపోతే బయటకు వెళ్లే ముందు దేవుడిని నమస్కరించుకోండి. అలాగే మీ పూజగదిలో ఉన్న కుంకుమను మీ నుదుటున ధరించి బయటకు వెళ్ళండి. ఇలా చేస్తే మీరు బయటకు వెళ్లిన పని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అలాగే క్షేమంగా ఇంటికి వస్తారు. అమావాస్య నాడు మీ పూజ గదిలో ఒక 5 యాలకులను పెట్టండి. యాలకులకు చాలా శక్తి ఉంది. పూజ గదిలో యాలకులను పెట్టడం ద్వారా మీ ఇంట్లోకి ధనం ఆకర్షించబడుతుంది. అలాగే మీకు ఎప్పటికీ డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనె రాసుకోవద్దు. ఈ రోజున తలకి నూనె రాసుకుంటే దరిద్ర దేవత మిమ్మల్ని వెంటాడుతుంది. కాబట్టి ఈ రోజున తలకు నూనె రాసుకోకూడదు. మీకు అదృష్టం బాగా కలిసి రావాలంటే అమావాస్య రోజున తాబేలు బొమ్మను కొని మీ ఇంట్లోని పూజ గదిలో పెట్టండి. అలాగే ఈ తాబేలుని ఖచ్చితంగా నీటిలోనే పెట్టాలి.
ఇలా చేయడం ద్వారా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోవాలంటే అమావాస్య నాడు స్నానం చేసే నీటిలో లవంగాలు వేసుకుని స్నానం చేయండి. ఇలా చేస్తే మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోతుంది. అమావాస్య నాడు సాయంత్రం పూట స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ముఖ ద్వారం వద్ద దీపం వెలిగించండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది. చాలామంది కాలికి ఉన్న నల్లదారాన్ని ఎన్నో నెలల పాటు అలాగే ఉంచుకుంటారు. కానీ ఇలా చేస్తే మీకు ఎటువంటి ఫలితం లభించదు. అలాగే దారానికి ఉన్న శక్తి కూడా పోతుంది. కాబట్టి అమావాస్య రోజున మీ కాలికి ఉన్న పాత నల్ల దారాన్ని తీసేసి కొత్త నల్లదారాన్ని కట్టుకోండి. అలాగే ఈ దారానికి ధూపం వేయండి. ఇలా చేస్తే నల్ల దారానికి ఉన్న శక్తి మరింత పెరుగుతుంది. మన బంధువులలో చాలామంది మన ఎదుగుదలను చూస్తూ అసూయపడుతూ ఉంటారు. తద్వారా వారి చెడు ప్రభావం మన మీద పడుతుంది. నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబం మొత్తం ఎన్నో కష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి నరదిష్టి దోషాలు పోవడానికి ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకుంటే చాలా మంచిది. అలా వీలు కాని వారు బుధవారం కాని శనివారం కాని ఇంటి ముందు గుమ్మడికాయను కట్టినా మంచి ఫలితం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.